హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసిన వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. ఇంకా ఉదయం నిద్ర లేవడంతోనే వర్షం అయితే స్టార్ట్ అయింది. ఉదయం నిద్ర లేవటం కాదులేండి, నైట్ నుంచే వర్షం పడతానే ఉంది. నిన్నైతే సరిగ్గా వర్షం లేదు, కానీ ఈరోజు మాత్రం ఫుల్గా వర్షం పడతానే ఉంది. అందుకే లేటుగా నిద్ర లేచాను. నిద్ర లేచేటప్పటికే 6 అయింది. ఎంత పెద్ద తుఫాన్లైనా, వానలైనా, వరదలైనా సరే ఇంకా మన పనులు అనేవి తప్పవు కదా. మన పనులు మనం చేసుకోవాల్సిందే. అంట్లు మన కోసం ఎదురు చూస్తూ ఉంటాయి, బట్టలు మన కోసం ఎదురు చూస్తూ ఉంటాయి, టిఫిన్ చేయాలి, వంట చేయాలి, పూజ చేసుకోవటం, ఇంకా మన పనులు అనేవి మనకు ఉంటానే ఉంటాయి, తప్పదు. వర్షం పడేటప్పుడు నాకు అంట్లు కడుక్కోవాలన్నా ఇబ్బందే, బట్టలు ఉతకాలన్నా ఇబ్బందిగానే ఉంటుంది. కథం ఏ పనికి అంత ఇబ్బంది అయితే ఉండదు, కానీ ఈ రెండిటికి మాత్రం ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే బయట గాబు దగ్గరే కదా నేను అంట్లు కడుక్కునేది. ఇంక ఇలా వర్షం పడదామంటే గాబు దగ్గర అసలు కడగలేము. అందులోనూ గాలి వస్తుంది, బాగా చలిగా ఉంటుంది. చలిలో పని చేసుకోవాలంటే ఇంక అస్సలు మన వల్ల కానే కాదు. వర్షం పడతా బట్టలు తడిసిపోయినాయి అనుకోండి, మామూలుగా ఉండదు. బట్టలు ఉతికి ఆరేసుకోవాలన్నా కూడా ఆరట్లేదు. ముందు ముందు ప్రాబ్లం అది. బట్టలు అయితే అసలు ఆరనే ఆరట్లేదు. అంట్లయితే మాత్రం ఒక టబ్బుకున్నాయి, టబ్బు నిండా వేసి పెట్టాను. నైట్ అంట్లు కడగలేదు, నైట్ అంట్లు అలాగనే ఉన్నాయి. ఇంకా కార్తీక మాసం కదా, రోజు పూజ చేసుకుంటున్నాం కదా, వర్షం పడ్డా కానీ పూజ అనేది ఆపటం ఎందుకులే అని చెప్పేసి పూజ చేసుకుందామని వంటగది అయితే క్లీన్ చేస్తున్నాను. వంటగదిలోనే కదా మాకు పూజ గది ఉండేది. అందుకని ఓన్లీ వంటగది వాటికి ఊడ్చుకొని తుడుచుకొని ఇంకా పూజ చేసుకున్న తర్వాత పనులు అయితే స్టార్ట్ చేయాలి. నైట్ అయితే తపాల చెక్కలు చేశాను, ఆయిల్ అలాగనే ఉంచా. ఎందుకంటే ఈ పూట టిఫిన్ పునుగులు చేద్దాం అనుకుంటున్నా. దోశల పిండి అయితే ఉంది. వర్షానికి ఏదైనా సరే వేడివేడిగా డీప్ ఫ్రైగా తింటే బాగుంటుంది కదా, అందుకోసం. వర్షాలకి ఏవైనా సరే డీప్ ఫ్రైగా తింటమే చాలా మంచిది. డీప్ ఫ్రై కాకపోయినా సరే బాగా వేడి చేసుకొని తింటే మంచిదంట. అందులో ఉన్న క్రిములు కానీ ఏమైనా ఉంటే చనిపోతాయి. చట్నీ తినటం అంత మంచిదైతే కాదు. ఎందుకంటే చట్నీ అనేది మనం ఎక్కువ ఫ్రై చేయం కదా, ఎక్కువ వేడి చేయము. ఓన్లీ తిరగమాతేస్తాము, గ్యాస్ అయితే ఆపేస్తాము. ఎక్కువ వేడి చేయం కాబట్టి చట్నీలు అవి ఎంత తక్కువ తింటే అంత మంచిది. కాకపోతే చట్నీ లేని మన ఇంట్లో వాళ్ళు తినరు. అందుకని మనం కొంచెం సేపు వేడి చేస్తే బాగానే ఉంటుంది. మనం శనగపప్పు వేసుకుంటాం కదా, శనగపప్పు చట్నీ అయితే వేడి చేస్తే ఉండలు ఉండలుగా వచ్చేసిద్ది. కానీ మన శనగిత్తనాల చట్నీ అయితే మాత్రం కొంచెం వేడి చేసినా సరే ఉండలుగా రాదు. ఏదేమైనా సరే వర్షాలకు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇంక ఇదిగోండి గోడ మీద చూడు మరకలు మరకలు ఉన్నాయి. అంటే అంతగా క్లీన్ చేస్తున్నా కూడా పోవట్లేదు. చూడటానికైతే అంత మరకలేం కనిపించట్లేదు. వీడియోలో కనిపించినంత అయితే విడిగా అయితే అసలు కనిపించట్లేదు. పొయ్యి మొత్తం జిడ్డు జిడ్డుగా అయితే ఉంది. నైట్ తెపాలు చెక్కలు చేశాను కదా, జిడ్డు జిడ్డుగా ఉంది. ఇంకా అది మొత్తం క్లీన్ చేసి తుడుస్తున్నాను. ఇంకా తుడిచేసి వంటగది వాటికి కసువులు అయితే ఊడుస్తున్నాను. ఇంట్లో ఇంకా పిల్లలు నిద్రపోతూ ఉన్నారు. పిల్లలంటే మా నవీన్లండి. పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేస్తానన్నావు కదక్క, మళ్ళీ పిల్లలు పిల్లలు అంటావు ఏంటంటారు. ఇంకా అలా అలవాటు అయిపోయింది. ఇంకా మా అబ్బాయి ఉన్నాడు కదా, వాడు పడుకొని ఉంటాడు. మంచాలు అవన్నీ వేసి ఉంటాయి. ఇంకా ఊడవతి కాదు. పిల్లలు నిద్ర లేచి మాత్రం ఏం చేస్తారు, వర్షం పడతా ఉంది, నిద్ర లేచిన కాంచి టీవీ అంటారు, ఫోన్ అంటారు, బోరు కొడుతుంది, బయటికి వెళ్తాం ఆడుకుంటామని గొడవ చేస్తారు. అందుకని వాళ్ళు నిద్రపోయినంత వరకు పడుకొనిస్తే చాలు. పిల్లలకి హోంవర్క్లు కూడా పంపించారు, కానీ బుక్స్ మొత్తం స్కూల్లో పెట్టుకొని వచ్చారు. ఓన్లీ ఏదో ఆ రోజుకి ఇచ్చిన హోంవర్క్ బుక్స్ వాటికి తెచ్చుకున్నారు, అవే ఉన్నాయి. ఇంకా వాళ్ళకి హోంవర్క్ పంపించినా కానీ హోంవర్క్ రాసుకోవడానికి బుక్స్ అయితే ఇంట్లో లేవు. హోంవర్క్ రాసుకునే పని కూడా లేదు. ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు బాగా. కరెంటు కూడా లేదు, కరెంటు పోయింది. నేనైతే ఫోన్ లైట్ ఉంటుంది కదా, ఫోన్కు లైట్ వేసుకొని వీడియో తీసుకుంటా కసువు అయితే ఊడుస్తున్నాను. కరెంటు వస్తా పోతా ఉంది. ఉండిద్దో ఉండదో అని చెప్పేసి ముందైతే మోటార్ వేసి గాబులకైతే నీళ్లు పట్టాను. నీళ్ళు ఉన్నాయి అనుకోండి, ఇంకా ఏ ఇబ్బంది అయితే ఉండదు. చట్నీ కూడా వేసి పెట్టుకోవాల్సింది. చట్నీ కూడా తర్వాత వేద్దాంలే, కరెంటు ఉందిగా అన్నట్టుగా ఊరుకున్నాను. ముందు పూజ చేయాలి కదా, ఇంకా పూజ పని చేయండి ఇంకా ఏ పని అయితే మొదలు పెట్టను. పూజ పని అయిపోతే తర్వాత ఇంకా వంట పని కానీ ఏ పని కానీ చేసుకోవచ్చు. ఇప్పటికే లేట్ అయిపోయింది. కార్తీక మాసం అంటే మనం అసలుకి తెల్లారేటప్పటికి పూజ అయితే చేసుకుంటాము. వర్షాలు పడటం వల్ల ఇంకా 6 గంటలకు అలా లేచి పూజ చేసుకోవాల్సి వస్తుంది. వర్షాలు పడతా ఇల్లంతా చల్లగా ఉన్నా కానీ అసలు దుమ్ము చూడండి ఎట్లా వస్తుందో, కసువు ఊడుస్తుంటే. ఈ దుమ్ము అనేది ఎక్కడ దాగుంటుందో ఏమో తెలియదు, కానీ మనం కసువు ఊడుస్తూ ఉంటే వస్తూ ఉంది. కసువు ఊడవకుండా చూస్తున్నా సరే ఇల్లు అనేది నీట్గానే కనిపిస్తుంది. బండ్లు మాత్రం నల్లంగా నిగనిగలాడుతున్నాయి అనుకోండి. మా బండలు నల్లటి బండ్లు కదా,
ఇలా వర్షం పడ్డప్పుడు మాత్రం బాగా ఇంకా నల్లగా ఉంటాయి. బ్లాక్ అంటే గుర్తుకొచ్చింది, నిన్న మన సబ్స్క్రైబర్ ఒకరు ఎప్పుడు నాకు కామెంట్ చేస్తారులేండి, మన సిస్టర్ ఒకరు, అక్క నీ లిప్స్ బ్లాక్గా ఉన్నాయి అన్నారు అని కామెంట్ పెట్టారు. పుట్టకలో వచ్చిన ఇంకెక్కడ పోతే మన కలరు బ్లాకే, మన లిప్స్ కూడా బ్లాక్గానే ఉంటాయి. నాకు అందం మీద అంత ఇంట్రెస్ట్ ఉండదండి. ఎక్కువ అందం కోసం కేర్ తీసుకోవటం అలాంటివి అయితే నాకు పెద్ద ఇంట్రెస్ట్ అయితే ఉండదు. వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించను. కొంతమంది అయితే చాలా నీట్గా మంచి మంచి చీరలు కట్టుకుంటా చాలా బాగుంటారు. ఎక్కువ హెయిర్ కేర్ తీసుకుంటా ఉంటారు, స్కిన్ కేర్ అవన్నీ తీసుకుంటారు. నాకైతే వాటి మీద ఇంట్రెస్ట్ ఉండదండి. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు కొంచెం మంచి చీర కట్టుకొని కొంచెం నీట్గా రెడీ అయ్యి వెళ్ళటమే కానీ రోజువారీ ఇంట్లో ఉంటే మాత్రం అసలు ఎలా పడితే అలా ఉంటాను. నాకు బయట పిన్నులు పెట్టుకొని నీట్గా రెడీ అయ్యి ఉండటం నాకు ఇష్టం ఉండదు. ఎందుకన్నా నాకు కంఫర్ట్ అనిపించదు. ముడి వేసుకొనే ఉంటాను. ముడి వేసుకొని క్లిప్ పెట్టుకుంటే నాకు కంఫర్ట్గా ఉంటుంది. బయట పిన్నులు పెట్టుకున్నా కూడా నాకు కంఫర్ట్గా అనిపించదు. అందుకనే నేను బయట పిన్నులు కూడా పెట్టుకోను. వీడియో కోసం ఆ కాసేపు పెట్టుకుంటాను, ఇంక అంతవరకు తర్వాత అయితే తీసేస్తాను. నాకు అంత కంఫర్ట్ ఉండదు పని చేయటానికి. రోజువారీ చీరలు కూడా అంతేను, అవి ఇంకా కట్టుకోవడానికి పనికిరావు. ఎక్కువ ముడతలు వస్తున్నాయి, జాకెట్లు అవి చినిగిపోతే తీసేస్తా. కానీ లేకపోతే కొంచెం నలిగిపోయినాయిలే, నేను చాలా రోజుల నుంచి ఇదే చీరలు కట్టుకుంటున్నానులే, ఇవి తీసేసి కొత్త తీసుకుందామనే ఆలోచన అయితే అసలు ఉండదు. అవి నాకు ఉపయోగపడేంత వరకు వాడతాను. ఇంట్లో వస్తువులైనా సరే, నేను కట్టుకునే శారీస్ అయినా సరే, ఏవైనా సరే, పిల్లల డ్రెస్సుల విషయంలో కూడా అంతేను. పిల్లలకి ఇవి ఉపయోగపడతాయి అంటే వాళ్ళని వేసుకోమంటాను. వాళ్ళని అరిసైనా సరే వేసుకోమంటాను. ఇవి పాత అయిపోయినాయి, ఓల్డ్ మోడల్ అయిపోయినాయి అని వాటిని తీసి పక్కన పెట్టడం అలాగైతే ఉండదు. కాకపోతే పిల్లలంటే పెరిగే పిల్లలు కదా, వాళ్ళు పెరిగే కొద్దీ కొంచెం బిర్రు అవుతూ ఉంటాయి. అది ఇంకా ఎంత మంచి డ్రెస్ అయినా ఎంత కాస్ట్లీదైనా సరే పిల్లలకి ఇంకా పట్టవు, వాళ్ళకి సెట్ అవ్వవు. ఇంకా అలాంటప్పుడు తప్పదు, తీసేస్తాము. 2-3 నెలలకు ఒక్కసారి శారీలు మారుస్తూ ఉన్నాం అనుకోండి, శారీ కొనడానికి ఎక్కువ రేటు ఉండదు. రోజువారీ శారీ అంటే మన బడ్జెట్లో 300లోనో 500లోనో తీసుకున్నాం అనుకోండి, దాన్ని కుట్టించుకోవడానికి కుట్టుకూలు ఎక్కువైపోతుంది. శారీ కొంటే ఎంత రేట్ అవుతుందో కుట్టించుకోవడానికి అంత కుట్టుకూలు అవుతుంది. అదే సొంతగా మనకు మిషన్ కుట్టడం అలాంటివి వస్తే మనం కుట్టుకోవచ్చు, ఇబ్బంది అయితే ఉండదు. మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర కుట్టించుకోవాలి. ఈ వయసులో నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ లేదు, నేర్చుకున్నా రాదు. నాకు అసలు ఇంట్రెస్ట్ కూడా లేదులేండి, నేర్చుకునే అవకాశం కూడా లేదు. ఇంకా అలాంటప్పుడు ఎందుకు ఎక్కువ డబ్బులు వేస్ట్ చేసుకోవటం, 2-3 నెలలకి చీరలు మార్చడం నాకైతే ఇష్టం ఉండదు. డబ్బులన్నీ వాటికి వేస్ట్ చేయటం నాకైతే ఇష్టం ఉండదు. నేనైతే ఇంక ఇలాగనే ఉంటుంటాను. వీడియో తీసినా సరే ఈ పాత చీరలతోనే ఉంటాను, పాత చీరలతోనే వీడియో తీస్తాను. వీడియో కోసమని కొత్త కొత్త చీరలు కట్టుకోవటం ఇంకా అలా అయితే ఉండదు. ఏదైనా పండగలప్పుడు, ఫంక్షన్లప్పుడు అలాంటప్పుడు తప్పనిచ్చి ఇంకా రోజువారీగా కొత్త చీరలు కట్టుకోవటం, వీడియో కోసం ప్రత్యేకంగా రెడీ అవ్వటం మాత్రం ఉండదు. ఒకరోజు రెడీ అవుతాము, 2 రోజులు రెడీ అవుతాము. రోజు రెగ్యులర్గా వీడియోలు తీస్తూనే ఉంటాను, అప్లోడ్ చేస్తూనే ఉంటాను. రోజు రెడీ అయ్యి వీడియో తీయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. మనం ఏమన్నా కూర్చొని మాట్లాడే వీడియోలు అయితే పోనీలే అనుకోవచ్చు. మనం పనులు చేస్తా వీడియోలు తీస్తూ ఉంటాము. పట్టు చీరలు కట్టుకొని పనులు చేయలేం కదా, పాత చీరలు కట్టుకొనే పనులు చేయాలి. ఎవరిష్టాలు వాళ్ళు ఇవ్వలేండి. రెడీ అయ్యే వాళ్ళని కూడా మనం ఏమో అనకూడదు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ కంఫర్ట్కి తగినట్టుగా వాళ్ళు ఉంటారు. నా కంఫర్ట్కి తగినట్టుగా నేనైతే ఇలానే ఉంటాను. ఒక్క విషయానికి ఇంత దూరం టాపిక్ అయితే నడిచింది. బట్టలు చూడండి, ఇంక ఈరోజు బాత్రూంలోనే ఉతుకుతున్నాను. ఇంకా బయట ఉతకటానికైతే కుదరదు, వర్షం పడతా ఉంది. అందులోనూ చలి కదా, ఇంకా చలిలో అయితే అసలు పని చేయలేము అనుకోండి. ఇంకేం చేస్తాం, బాత్రూంలోనే ఉతికేస్తున్నాను. ఉతికి తీగల మీద వేసాను అనుకోండి, అయ్యే ఆరిపోతాయి ఎప్పటికొకప్పటికి. అలాగనే ఉంచాను అనుకోండి, తీగల మీద ఇవాళ రేపటికి ఎంత వర్షమైన వానైనా సరే స్నానం చేయిందే తప్పదు. స్నానం చేయకపోతే మనకు అసలు నిద్రే పట్టదు. ఈ బట్టలన్నీ ఒకరోజు అలాగనే ఉంచేసుకొని ఒక్కరోజు మొత్తం ఉతకాలంటే మాత్రం ఇంకా మామూలుగా కష్టం ఉండదండి. ఎక్కడ ఉతుకుతాము, ఇన్ని రోజుల బట్టలు ఒకరోజు ఉతకాలంటే మాత్రం చాలా కష్టంగానే ఉంటుంది. కాలర్కి ఇదంతా మురికి కాదులేండి, కాలర్కి పైన షర్ట్ అదంతా చినిగిపోయిన తర్వాత లోపల ఉంటుంది కదా, అది ఇదంతా. అంటే కాలర్ కాడ వేరే క్లాత్ వేస్తారు కదా, ఆ క్లాత్ మురికైతే ఏం కాదు. బట్టలు అయితే ఉతికేసాను. వాషింగ్ మిషన్లో ఉన్న వాళ్ళు అనుకోండి, వాళ్ళు ఒక వారం రోజులు అలాగే ఉంచుకున్న వాషింగ్ మిషన్లో వేసుకుంటారు. మిషన్ ఉతికేసిద్ది, చక్కగా పిండేసిద్ది. ఇంకా తర్వాత వాళ్ళు ఆరేసుకోవటమే, ఎండ వచ్చినప్పుడు ఆరేసుకుంటారు.
ఇంకా మనం ఎక్కడ ఉతుకుతామండి, చేతులతో ఉతకాల, బ్రష్లు కొట్టాలా, బండలకేసి బాదాలా, వాటిని జాడించుకోవాలా. ఈ రిస్క్ అంతా మనకెందుకు, ఏ రోజు ఆ రోజు ఉతికేసుకొని ఆ తీగల మీద పడేస్తే అవి ఆరిపోతాయి. నైట్ పడుకునేటప్పుడు ఫ్యాన్ కింద వేసుకున్నాం అనుకోండి, కుర్చీల మీద వేటి ఒక వాటి మీద పొద్దుటకల్లా శుభ్రంగా ఆరిపోతాయి. ఏ రోజు బట్టలు ఆ రోజుకైతే ఆరిపోతాయి. ఇంక ఈరోజు కూర అయితే ఏం చేయట్లేదు. మామిడికాయ పచ్చడి ఉంది ఫ్రిడ్జ్లో, అదైతే తీసి బయట పెడుతున్నా. ఎప్పుడు వేసుకోవడానికైతే ఒక డబ్బాలో తీసి పెట్టాను. ఆ డబ్బాలోది కూడా అయిపోయింది. డబ్బా కూడా కడిగేశాను. ఇదైతేనేమో పెద్ద డబ్బాలోది. ఇంక ఈరోజే బయటకైతే తీస్తున్నాను. దీన్ని ఓపెన్ చేయక చాలా అవుతుంది. అసలు పచ్చడి ఎలా ఉంది ఏంటనేది కూడా చూడలేదు నేను. ఇంకా వర్షం పడతా ఉందిగా, మామిడికాయ పచ్చడి తినొచ్చులే అని ఇంక ఈరోజైతే తీసాను. కూర ఏమో వంకాయ టమాటా కూర ఉంది నిన్న చేసింది, అది ఫ్రిడ్జ్లో పెట్టాను. అసలు పచ్చడి డబ్బా అయితే ఓపెన్ చేద్దాము. పచ్చడి అసలుకి ఎలా ఉంది, కలర్ అనేది మారిందా, బాగుందా లేదా అనేది అయితే చూద్దాము. ఫ్రిడ్జ్లో నుంచి ఐస్ నీళ్ళు అవన్నీ పడకుండా ఉండటానికి పైన కవర్ అయితే తొడిగాను. కవర్ తొడిగి పెట్టామనుకోండి, ఐస్ నీళ్ళు కొన్ని కారినా సరే పచ్చడిలో పడకుండా ఉంటాయి. కవర్ మీద నుంచి కిందకి జారిపోతాయి. పచ్చడి బాగానే ఉంది, కలర్ అది కూడా బాగుంది. మామిడికాయ పచ్చడి అంటే ఇంకా పిల్లలు కూడా బాగానే ఇష్టంగా తింటారు, ఏ ఇబ్బంది అయితే ఉండదు. ఈ డబ్బా ఒక్కటే ఇంకా పచ్చడి ఉంది, ఇంకా పచ్చడి లేనే లేదు. ఇది అయిపోయిందంటే ఇంకా మళ్ళీ సంవత్సరం మామిడికాయలు వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మామిడికాయలు ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతూనే ఉన్నాయిలే, కానీ ఎంత దొరికినా సరే ఇప్పుడు కాయలు అంత టేస్ట్ ఉండవు. సీజన్ ప్రకారం వచ్చిన మామిడికాయలే టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు మామిడికాయలు అయితే అంత టేస్ట్గా ఉండవు. నేను రియల్గా అయితే చూడలేదు, కానీ మనకి ఫోనుల్లో టీవీల్లో వాటిల్లో చూపిస్తున్నారు కదా మామిడికాయలని అవని ఇవని. ఇప్పుడు మామిడికాయలు ఎలా దొరుకుతున్నాయిరా వాళ్ళకి అనుకుంటున్నాను. నిజంగానే దొరుకుతాయేమో నాకైతే తెలియదు, నేనైతే చూడలేదు. కానీ ఫోనుల్లో అయితే చూశాను, చాలామంది మామిడికాయలు తెచ్చాను పచ్చడి పెడుతున్నానని ఇప్పుడు కూడా చూపిస్తున్నారు. అదైతేనేమో కారం, సంబార కారం కూరల్లో వేసుకుంటాం కదా, ఆ కారం రోజువారీ వాడుకునే కారం అయితే అయిపోయింది. అందుకని ఫ్రిడ్జ్లోంచి తీసైతే బయట పెట్టాను. ఇంకా డబ్బాలో పోసి వాడుకోవాలి. కారం కూడా ఇంక ఇదే ఉంది. ఇంక ఈ కారం అయిపోతే మళ్ళీ మిరపకాయలు వచ్చేంత వరకు కారం కూడా లేదు. మేము కారం అనేది కొంచెం ఎక్కువే తింటాము. కూరలు అనేవి మాకు కొంచెం ఘాటుగానే ఉండాలి. కారం కూడా అంత మంటగా అయితే లేదు. అందుకని ఈ సంవత్సరం త్వరగా కారం అయితే అయిపోతుంది. ఇంట్లో కారం ఉందనుకోండి, కూర చేసుకోవడానికి ఇబ్బంది ఉండదు. గబాన కూర లేకపోయినా కానీ వేడివేడి అన్నంలో సంబార కారం వేసుకొని నెయ్యి వేసుకొని అయినా తినొచ్చు. ముద్దపప్పు చేసుకొని ముద్దపప్పు కాంబినేషన్గా ఈ కారం వేసుకొని తిన్నా కూడా ఎంత బాగుంటుందో తెలుసా. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.